తెలియజేసుకుంటున్నాను. అయితే చిన్నప్పటి నుండి నేను దేవుల్లోనే ఎదుగుతూ ఉన్నాను. మా తల్లిదండ్రులు దేవుని గురించి చెప్పడము కావచ్చు, చర్చికి వెళ్ళి అలాగా దేవుల్లో ఎదుగుతూ ఉన్న సమయంలో మమ్మీ రోజు అంటే వాక్యం చదవమనేది, బైబిల్ చదువుకోమనేది, ప్రేయర్ చేసుకోమనేది అలా చేయమన్నప్పుడు నేను ఏదో నామకార్థంగా చేసేదాన్ని. ఏదో మమ్మీ డాడీ చూస్తున్నారని, లేకపోతే మమ్మీ డాడీ చేయమన్నారని నేను చేసేదాన్ని. కానీ దేవుని పైన ప్రేమ, నిజమైన ప్రేమతో నేను నిజంగా చేయలేదు అప్పుడు. కానీ నెమ్మదిగా నేను ఎదుగుతూ ఉన్నప్పుడు దేవునిలో నేను బలపడుతూ ఉండగా, నేను నా వయసులో ఎదుగుతున్నప్పుడు నాకు అర్థమైంది దేవుని ప్రేమ ఎలాంటిది, దేవుడు మన కోసం ఎలాగా తన ప్రాణాన్ని అర్పించారో నాకు అర్థమైంది. అప్పుడు నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు మా మమ్మీ చెప్పేవాళ్ళు అనమాట, డాడీ మమ్మీ ఇద్దరు చెప్పేవాళ్ళు, నాన్న నువ్వు వ్యక్తిగత ప్రార్థన చాలా ఇంపార్టెంట్, పర్సనల్ ప్రేయర్ నువ్వు చేసుకోవాలి అని అన్నప్పుడు నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు నిజం చెప్పాలంటే. అయినప్పటికీ కూడా నేను బలవంతంగానే కూర్చొని నా అంతటి నేను రూమ్లోకి వెళ్ళాలంటే సాతాను నాలో ఒక భయం కల్పించేవాడు. అంటే ఏదో నేను కూర్చున్నప్పుడు కూడా నా వెనకాతల ఎవరో ఉన్నట్టు, అలాగా నేను మనశ్శాంతిగా కూర్చొని ప్రార్థన చేసుకోలేకపోయేదాన్ని. కానీ అలాగా ఆ నామకార్థంగానే చేస్తూ ఉన్న సమయంలో నేను తెలియకుండానే దేవునికి చాలా దగ్గర అయిపోయాను. దేవుని ప్రేమ ఎలాంటిదో నేను తెలుసుకోగలిగాను. అంతేకాకుండా దేవునికి నాకున్న ఆ రిలేషన్షిప్ అనేది చాలా ఎక్కువగా అయిపోయింది. దేవుని నేను ఎప్పటికీ కూడా విడిచిపెట్టలేను అని అంతగా దేవుడు నన్ను ఆయన చేతితో పట్టుకున్నారని నేను నమ్ముతాను. అయితే ఆ రోజు నుండి ఒకసారి నేను వ్యక్తిగత ప్రార్థనలో కూర్చొని నా బెడ్రూమ్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నాకు ఎందుకో తెలియకుండానే ప్రేయర్లో నా పాపాలన్నిటినీ నేను ఒప్పుకుంటున్నాను. అప్పుడు నేను ఎప్పుడు ప్రేయర్లో, అప్పుడు దాకా నేను ఎప్పుడు కూడా ప్రేయర్లో ఏడ్చేదాన్ని కాదు. కానీ ఆ రోజు ఎందుకో నాకు తెలియని అంత వేదన, నాలో ఉన్న ఆ భారం అనేది నాకు చాలా తెలియడం జరిగింది. అప్పుడు నేను నా అంతటి నేనే చిన్నప్పటి నుండి చేసిన పాపము నేను అనుకుంటే నా రోజు దేవుడు నన్ను దర్శించిన దినమని. అప్పుడు నేను కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు నేను నా అంతటి నేనే నా పాపాలన్నిటినీ ఒప్పుకుంటడం జరిగింది. అప్పుడు దాని తర్వాత నేను దేవుణ్ణి అడగడం జరిగింది, యేసయ్య నువ్వు నిజంగానే నా పాపాలు క్షమించినట్లయితే నాకు నువ్వు నీ వాక్యం ద్వారా నువ్వు నాతో దర్శించు ప్రభా, నాతో మాట్లాడన్నప్పుడు ఏషియా 45 చాప్టర్లో దేవుడు నీ పాపంని ఎప్పుడు కూడా నేను జ్ఞాపకం చేసుకోను అన్న ఆ వాక్యంతో దేవుడు నన్ను దర్శించాడు. ఆ రోజు నుండి ఈ రోజు దాకా దేవుడు ఆయన నన్ను ఎంతో కాపాడుతూ, ఆయన సాతాడు ఎన్నో శోధనలు నాకు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఫ్రెండ్స్ ద్వారా చాలా శోధనలు నేను ఎదుర్కొన్నాను. దేవుళ్ళు మనం ఎదుగుతున్న అప్పుడు సాతాను ఏదో రకంగా మనం పడేయాలని చూస్తాడు, కానీ దేవుడు నా చేయిని మాత్రం ఎప్పుడు విడిచిపెట్టలేదని నమ్ముతాను. అయితే ఒకరోజు అంటే నేను స్కూల్లో అందరూ అనుకోవచ్చు స్కూల్లో అందరు ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్తో చక్కగా గడపవచ్చు, కానీ నాకు ఎవరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు. ఎందుకో నాకు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే వాళ్ళు ఒక గ్రూప్గా ఉండి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. మధ్యలో ఏమైనా బూతులు కానీ టీచర్స్ని తిట్టడం కానీ అలా చేసినప్పుడు నాకు అది తప్పు అనిపించి వాళ్ళకి చెప్పేదాన్ని, అరే ఇలా ఎందుకు అంటున్నారు, అది తప్పు కదా అని అన్నప్పుడు వాళ్ళు నన్ను రిజెక్ట్ చేసేవాళ్ళు. అరే ఈ పిల్ల ఎందుకు అంటే, ఇప్పుడు మనం ఎలా అంటే ఒకళ్ళందరూ ఒక గ్రూప్ అంతా కూడా ఒకలాగుండి ఒక్కరమే వేరేగా ఉంటే ఒక పార్షియాలిటీ అనేది వాళ్ళు చూపిస్తారు. అది నా జీవితంలో నేను చాలా చూశాను. నా ఫ్రెండ్స్ ఎవ్వరూ కూడా నన్ను పట్టించుకునే వాళ్ళు కాదు. నేను ఒంటరిగా ఉండి స్కూల్లో ఏడ్చుకునేదాన్ని. అయినా కూడా దేవుడు నాతో ఉండి అప్పుడు కూడా దేవునికి ఇంకా దగ్గరగా అవ్వడానికి ఆ సిచ్యువేషన్స్ నేను ఎదుర్కొన్నానని నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ ద్వారా నేను దేవునితో సంబంధం అనేది ఇంకా నాకు పెరిగింది. అప్పుడు నేను ఒకరోజు చాలా బాధపడుతూ ఉన్నాను, యేసయ్య ఎందుకు నన్ను అందరూ తృణీకరిస్తున్నారు, అందరూ రిజెక్ట్ ఎందుకు చేస్తున్నారు, మంచి మాటలే కదా తండ్రి నేను చెప్తున్నాను, చెడు మాటలైతే నేను చెప్పట్లేదు కదా, వాళ్ళతో కలిసిపోవట్లేదు కదా అని నేను చాలా బాధపడుతూ దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు
దేవుడు నాతో జాన్ 15th చాప్టర్తో నాతో మాట్లాడాడు. ఎప్పుడైతే వరల్డ్ అంటే ఈ లోకము నిన్ను ద్వేషిస్తుందో అప్పుడు నువ్వు, ఎందుకంటే నిన్నెందుకు ద్వేషిస్తుంది అంటే అది ముందు నన్ను ద్వేషించింది కాబట్టి నేను ద్వేషిస్తుంది అని ఆ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. అప్పుడు నేను ఆ వాక్యం ద్వారా నేను బలపడ్డాను. అవును దేవా, ఎస్సా నేను ఈ లోకం ద్వారా వేరయ్యానంటే నీకు దగ్గర అవ్వడానికేనని నమ్ముతున్నాను. నువ్వు ముందు నాకన్నా ముందు ఎన్నో అవమానాలు పొందావు కదా తండ్రి, ఇది కొంచెమే కదా అని నేను బలపడి దేవుల్లో నేను నిరీక్షణ ఉంచుకొని దేవుల్లో ఉండడం జరిగింది. అప్పుడు అలాగా దేవుడు నాకు చాలా సహాయం చేశారు. ఆ సమయంలో కూడా నేను కృంగిన వేళలో కూడా ఆయన నాకు తోడుగా ఉండి నాతో నడిపించాడు, నాతో ఉన్నాడు. దాన్ని బట్టి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. అయితే నేను ఎప్పటి నుండో మమ్మీ అంటే దేవుడు నాతో వాక్యం ద్వారా మాట్లాడడం జరిగింది. వాక్యంలో ఉంటుంది బాప్తీసం తీసుకోవాలి అని నేను ప్రేరేపింపబడి దేవుని చేత ప్రేరేపింపబడ్డాను. మమ్మీ కూడా చెప్తా ఉండేది నాన్న బాప్తీసం తీసుకోవాలని, కానీ చెప్పడమే కానీ ఫోర్స్ ఎప్పుడు చేయలేదు. మా పేరెంట్స్ చెప్పేవాళ్ళు, నీకు ఎప్పుడు అనిపిస్తే తీసుకోనన్నా, నీ ఇష్టం, నీ పైన నీ స్పిరిచువల్ లైఫ్ని మేము బిల్డ్ చేయడానికి ఒక మాట చెప్తున్నాం అంతే అని వాళ్ళు నాతో ఎన్నోసార్లు మాట్లాడారు. కానీ ఒక్కొక్కసారి నేను ప్రేయర్ చేసుకుంటూ ఉండేదాన్ని, దేవా నేను బాప్తీసం తీసుకోవాలి, నాకు సహాయం చేయని. అప్పుడు ఆ సమయంలో సాతాను నన్ను ఎన్నో విధాలుగా శోధించాడు. అయినప్పటికీ కూడా నన్ను శోధనలో పడకుండా దేవుడు ఎంతగా కాపాడాడు. అంతేకాకుండా మరి బాప్తీసం తీసుకోవాలన్నప్పుడు ఎన్నో వాక్యాల ద్వారా నాతో దర్శించాడు దేవుడు, ఎంతమంది సేవకుల ద్వారా. అప్పుడు నాకు అర్థమైంది, నేను బాప్తీసం తీసుకోవాలి, దేవుని రాకడ సమీపంగా ఉంది. ఇలాగే మన జీవితం ఇలాగే సాగిపోతాయి, ఎంతగానే సాగిపోతుంది మన జీవితం. నష్టపోతాం కదా, మనమే నష్టపోతాం కదా అన్న ఫీలింగ్తో నేను చాలా బాగా ఏడుస్తూ బలంగా దేవుని సన్నిధిలో కనిపెట్టాను. దేవా నేను బాప్తీసం తీసుకోవాలి, ఎలాగన్నా నీ బిడ్డగా నేను అవ్వాలి ప్రభా. నేను అయ్యాను, కానీ నేను సంపూర్ణంగా నీ బిడ్డగా నేను ఉండాలి అని నా ఆశ చిన్న ఆశ ప్రభా అని నేను ప్రార్థన చేసుకున్నాను. అంతేకాకుండా దేవా నేను బాప్తీసం తీసుకొని అనేకుల్ని నీ వైపు త్రిప్పే కృపను నాకు దయచేసాయా అని నేను మాత్రం ప్రార్థన చేసుకున్నాను దేవుని సన్నిధిలో. దేవుడు ఎంతగా కృప చూపిస్తున్నాడు. మొన్నటి 13 ఏప్రిల్న దేవుడు నేను బాప్తీసం తీసుకోవడానికి దేవుడు కృపను చూపించాడు. దేవుని సన్నిధిలో నేను ఒకటే అడిగాను, దేవా నాకు ఏ ఆనందం అవసరం లేదు, కానీ నీ రక్షణ ఆనందం మాత్రం నాకు కావాలి. నిజంగానే దేవుడు నిజంగానే ఆ రక్షణ ఆనందాన్ని దయచేశాడు. అందరి బట్టి దేవునికి వందనాలు. దేవుడు నా పట్ల ఎంతో కార్యం చేశాడు. నా కోసం ప్రార్థన చేయండి. అంతేకాకుండా నా స్పిరిచువల్ బర్త్డే నా స్పిరిచువల్ బర్త్డే ఏప్రిల్ 13 అయితే నార్మల్గా నా బర్త్డే ఆగస్ట్ 13. నా ఇయర్ ఇప్పుడు 13 years. నేను మమ్మీతో అన్నాను, మమ్మీ అన్నీ 13 ఎందుకు, దీంట్లో ఏంటి అర్థము అన్నప్పుడు మమ్మీ ఏం చెప్పారంటే, నాన్న నువ్వు 1 and 3. 1 అంటే నువ్వు ఇప్పుడు దాకా ఒంటరిగా ఉండొచ్చు, ఒంటరిగా నీ జీవితం సాగుండొచ్చు, కానీ నువ్వు బాప్తిజం అయిన తర్వాత నీతో దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నీతో ఉండాలని కోరుకుంటున్నారా అన్నప్పుడు నేను చాలా ఆనందపడ్డాను. మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి. నా ఆత్మీయ జీవితంలో నేను ఇంకా ఎదగాలని, అనేకుల్ని దేవుని వైపు త్రిప్పాలని మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి. నా కుటుంబం గురించి కూడా ప్రార్థన చేయమని అడుగుతున్నాను. అంతేకాకుండా నా ఆత్మీయ జీవితంలో సాతాను పెట్టే శోధనలు కావచ్చు, ఆ శోధనలో నుండి నేను జయించి దేవుని కోసం నిలబడాలని మీరు అందరూ ప్రార్థన చేయండి నా గురించి. అంతేకాకుండా ప్రతి ఒక్కరిని ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండు నాట్లు, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండు నాట్లు, ఆత్మాభిషేకము నీము ఆత్మీయరు పూర్ణ, ఆత్మాభిషేకము నీము ఆత్మీయరు పూర్ణ, ప్రియ యేసుని చితివి ప్రియమారణ హృదయం ముదమారవసి చూనా హృదయాంతర గమునా. చక్కటి సాక్ష్యాన్ని మన మధ్యలో సహోదరు ఫీబే అందించినారు. ఈ సాక్ష్యము మన కుటుంబాలలో ఉన్నటువంటి యవనస్తులకు చాలా అంటే ఒక మాదిరికరంగా మన ముందు ఉంచాడు దేవుడు, సంఘానికి, కుటుంబానికి, వ్యక్తిగత జీవితాలకు. నిజంగా చాలా చిన్న వయసు అయినప్పటికీ కూడా ఆ స్కూల్ పరంగా స్నేహితులు ఉంటారు, ఆ లోక ఆశలు ఉంటాయి, సంతోషం ఉంటుంది. వాటన్నిటినీ విడిచిపెట్టి దేవుని కొరకు మాత్రమే తను నిలబడాలని తను చెప్పిన మాటలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒంటరిగా ఉంది, ఒంటరిగా ఏడ్చింది. రక్షణ ఆనందము కొరకు దేవుడు తనను ధైర్యపరిచినాడు. అంటే మనము ఆయనను కోరుకుంటే ఆయన మనలను పరిపూర్ణముగా ఆయన వైపు తిప్పుకునేవాడుగా ఉంటాడు. కాబట్టి ఆ సాక్ష్యము నిజంగా ఇంకెవరైతే రక్షణ పొందుకోలేదో ఇప్పటికైనా ఒక మాదిరికరంగా దేవుడు ఉంచినాడు. ఇంకా సమయం ఉంది, ఇంకా నాకు ఎంతో వయసు ఉంది, ఇంకా యవన జీవితం నేను గడపాలి, ఇంకా నేను వివాహం చేసుకోవాలి, వివాహానికే తీసుకోవాలి, ఆ ఉద్యోగం కొరకే నాకు బాప్తిస్మ అవసరం అనుకుంటున్న వారికి దేవుడు మన మధ్యలో ఫీబేని మాదిరికరంగా ఉంచినాడు. ఇది ఒక విలువైనటువంటి సాక్ష్యము. ఈ సాక్ష్యం బయట కూడా మనం చెప్పగలగాలి. ఈ సాక్ష్యం మనం బయట కూడా చెప్పుకునే స్థితిలో మనం ఉండగలగాలి. కాబట్టి ఆ సాక్ష్యము దేవుడు దీవించును గాక. ఆ సాక్ష్యము కొరకే మన మధ్యలో ఉన్నటువంటి ఓకే చెప్తారా? చెప్పేసారు. ఓకే, తన తల్లి సంధ్య ఒక 5 నిమిషాలు సాక్ష్యాన్ని పంచుకుంటాదని అడుగుతున్నారు. వీళ్ళది వాళ్ళ కార్యక్రమం కాబట్టి మనము కంపల్సరీ వారిని సంతోషపరచాలి. దేవుని కూడా మహిమకరంగా ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్ళాలి. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు సుధీర్ అన్న, రండి ప్లీజ్, కమ్ రండి. సుధీర్ అన్న వస్తారు. కూడి వచ్చిన అందరికీ మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఆత్మీయ కుటుంబం మధ్యలో మరి దేవుడు చేసిన గొప్ప మేలును మరి పంచుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. నాకెప్పుడు ఇక్కడ ఏలేంకి వచ్చినప్పుడల్లా ఎక్కువగా గుర్తొచ్చేది తాతయ్య జేజీ. ఎప్పుడు వాళ్ళని మర్చిపోలేను. తాతయ్య ఎప్పుడు చెప్తున్న ఒక వాక్యమును నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. యోహాన్ రాసిన 3వ పత్రిక 4వ వచనము, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు అని చెప్పేవారు. ఎప్పుడు గృహ కూడికల్లో చెప్పినా కానీ ఆ మాటను ప్రత్యేకంగా తాతయ్య చెప్తూ ఉండేవారు. అంటే ఆయనకున్న కూడా ఆశ ఏంటంటే ఆయన మరణించే వరకు కూడా ఆయన పిల్లలమైన వాళ్ళ పిల్లల గురించే కాదు, ఆయన పిల్లలమైన మనం అందరము కూడా సత్యము దేవుని వాక్యమును అనుసరించాలని ఎప్పుడు కూడా దైవజనులు ఆశపడి నిరంతర పరిచర్య జరిగించారు. వారు పడిన ఆ యొక్క పరిచర్య, వారు చేసిన ఆ ప్రేమపూర్వక పరిచర్య ద్వారా ఆ పొలములో నాటబడిన విత్తనాలు మేము అందులో నేను కూడా ఒకదాన్నని నేను చెప్పడానికి ఆశపడుతూ ఉన్నాను, ఇష్టపడుతూ ఉన్నాను. నాకు
మొట్టమొదటిగా మరి మొత్తం సాక్ష్యం చెప్పడానికి అయితే సమయం లేదు, కానీ 2 మాటలే చెప్పాలని ఆశపడుతున్నాను. నేను ఏలీంలో మొట్టమొదటిసారిగా అడుగుపెట్టినప్పుడు నాకు బైబిల్ అంటే తెలీదు, వాక్యం తెలీదు, రెఫరెన్స్లు తెలీదు. ఇండెక్స్ చూసి వాక్యం చూస్తూ ఉండేదాన్ని. అలాగా నాకు ఏమి రానప్పుడు బైబిల్ని చూసో వాక్యాన్ని చూసో నేను ఆకర్షింపబడలేదు. నిజంగా చెప్పాలంటే మొట్టమొదటిగా నేను తాతయ్య జేజీ నా పట్ల చూపించిన ప్రేమ, అంకులు నతాన్యల్ అంకులు, ఆంటీ వాళ్ళు, విజయ ఆంటీ వాళ్ళు అందరూ నా పట్ల, మా కుటుంబం పట్ల చూపించిన ప్రేమ, అంటే దేవుని ప్రేమను బట్టే ఇలాగా చేర్చుకుంటారనే ఆ ప్రేమను బట్టే నేను దేవుని వైపుగా ఎక్కువగా మళ్ళుకోవడం జరిగింది. అలాగా దేవుని కొరకు, అంటే దేవుని ప్రేమను రుచి చూసి నేను దేవుని సన్నిధిలో ఎదగడము, నిలబడము జరిగింది. ఆత్మీయ మరి తాతయ్య గారు చెప్పిన వాక్యాలు కావచ్చు, అందరూ చెప్తున్న మాటలు మరి నేర్చుకోవడం జరిగింది. ఆత్మీయంగా బలపడాలనే ఆశ, దేవుని కొరకు ఇంకా ఉండాలనే ఆశ. కానీ మేము మరి వివాహం తర్వాత దూరంగా వెళ్ళడము అంతే తెలుసు కాబట్టి అక్కడ కూడా మాకు సరైన మందిరం ఉండేది కాదు, దూరంగా వెళ్ళాల్సి వచ్చేది. సండే స్కూల్ ఉండదు పిల్లలకి. కానీ ఒక ఆశ, ఎక్కడున్నా కానీ ఎడారిలో కూడా నీటి ఓటలను రప్పించగలిగిన దేవుడు కదా ప్రభువా, నా బిడ్డలు అలా ఉండకూడదు. నాకు సండే స్కూల్ దగ్గరగా లేదు, మరి నా ఇల్లే ఒక సండే స్కూల్గా నేను ఎందుకు చేసుకోకూడదు అనుకునేదాన్ని. అలాగా 2 పిల్లలను కూర్చోబెట్టుకొని పెట్టిన సండే స్కూలు, ఆ తర్వాత మా మేడ పైన ఒక 10 మంది పిల్లల్ని కూడబెట్టి సండే స్కూల్ చెప్పడానికి దేవుడు కృప చూపించాడు. అలాగా దేవుని కొరకు మనం ఎదగాలనే ఆశ అలాగా పెరుగుతూ ఇతరులకు చెప్పాలనే ఆశగా మారింది. అలాగా దేవుడు నిజంగానే సత్యమును అనుసరించి నడుచుకోవాలనే ఆశ మాలో కలుగజేసి ఇంతవరకు దేవుడు నడిపించాడు. అది మా భక్తి కాదు, మా యొక్క గొప్పతనము ఏమీ లేదు. దేవుడు కేవలము కృప. నాలాంటి దీన దశలో ఉన్న నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని ఈ స్థితిలో దేవుడు నిలబెట్టుకున్నాడు. చాలా మంది మేము అనుకున్నాము కృతజ్ఞత కూడికంటే దేవుడు ఏదైనా ఇస్తేనో, దేవుడు ఏదైనా చేస్తేనో మేలు కాదు. నిజంగా సంతోషించాల్సిన విషయం. మరి నా పెద్ద బిడ్డ భౌతిక పరంగా, శారీరక పరంగా ఎదిగినప్పుడు చాలా మంది అనుకుంటారు, తల్లిదండ్రులుగా ఆశ ఉంటుంది, ఫంక్షన్ చేసుకోవాలి, అందరిని పిలుచుకోవాలి. కానీ భార్యాభర్తలుగా మాకు అటువంటి ఆశ లేదు. అంటే మా విషయంలో ఏంటంటే, శారీరకంగా బిడ్డ ఎదిగినప్పుడు ఉన్న సంతోషం కంటే ఆ బిడ్డ ఆత్మీయంగా ఎదిగినప్పుడు, క్రీస్తులో పుట్టినప్పుడే అధికమైన ఆనందం. కాబట్టి ఆ సంతోషం అప్పుడు కూడా దేవుని కృతజ్ఞత కూడికి పెట్టుకోవడం జరిగింది. దూరంగా ఉన్నాము, కానీ దానికంటే ఎక్కువగా మేమిద్దరము సంతోషిస్తున్న విషయం ఏంటంటే, ఈ బిడ్డలు మా బిడ్డలు కాదు, దేవుడిచ్చిన బిడ్డలే. మాకేమీ హక్కు లేదు. మనం అనుకుంటాం మన పిల్లల్ని మనం పెంచుకొని పెద్ద అయ్యాక వీళ్ళు మనల్ని పోషించాలి, మనల్ని చూసుకోవాలి. ఇది స్వార్థమే కదా? కాదు. మన బిడ్డలు అనుకుంటాం దేవుని బిడ్డలే, దేవుని కోసం పెంచాలి, దేవుని కొరకు పని చేసేలాగా దేవుని ప్రేమించే మనసును దయచే ప్రభు అని అడిగినప్పుడు దేవుడు ఆ బిడ్డను దర్శించి, పెద్ద బిడ్డను మరి ఆయన వైపు ఆకర్షించుకొని క్రీస్తులో ఎదగడానికి, పుట్టడానికి దేవుడు మరలా కృప చూపించారు. అదేవిధంగా ఇక్కడ ఉంటున్న యవ్వన బిడ్డలు ఎవరైతే ఉన్నారో, తల్లిదండ్రులుగా మన బాధ్యత కూడా. నేను మీ అందరికీ చెప్పేటంత గొప్పదాన్ని అయితే కాదు, అంత భక్తిపరాలనైతే కాదు, కానీ నా మనసులో ఉన్న వేదన ఒకటే. మామూలుగా మనము శారీరక సంబంధమైన విషయాలకి ఇచ్చే ప్రాముఖ్యత దైవిక సంబంధమైన, ఆత్మీయ సంబంధమైన విషయాలకు ఇవ్వడం లేదు. ఇది 100% మనం ఒప్పుకోవాల్సిన విషయమే. నా పిల్లలు ఉన్నత స్థితిలో ఉండాలి, వారు ఎంత పెద్ద చదువులు చదవాలి, ఉద్యోగాలు చేయాలి, తప్పు లేదు అందులో. కానీ మనం బ్యాలెన్సింగ్ లైఫ్ లేదు. స్పిరిచువల్గా దేవునిలో పెంచే దానికన్నా మనం లోకంలో వారిని గొప్పవారిగా చేయాలనే తాపత్రయంతోనే అడుగులు వేస్తూ పరిగెత్తేస్తున్నాం. కానీ దేవుని రాకడొస్తే, దేవుడు అడిగితే ఆయన ఇచ్చిన బిడ్డల్ని ఏ విధంగా పెంచామో, ఏ విధంగా మన బిడ్డలు దేవుని పని చేస్తున్నారు, లేకపోతే దేవుని కొరకు ఏ విధంగా వాడబడుతున్నాం అని అడిగినప్పుడు మన దగ్గర సమాధానం ఉండదు. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ జీవితంలోనే ఇక్కడున్న యవ్వన బిడ్డలకి ముఖ్యంగా చెప్పేది ఒకటే ఏంటంటే, దేవుడు ఎవరినైనా దర్శించగలిగిన దేవుడు. ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడాలి, వ్యక్తిగతంగా గడపడానికి, ఆయన వాక్యం చదవడానికి ఇష్టపడినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని దర్శించి
ఆయన రాజ్యం వైపుగా మనల్ని ఆయన వైపుగా ఆకర్షించుకుంటారు. ఆయన పని చేయడానికి ఆయన మనల్ని నిలబెట్టుకుంటాడు. కాబట్టి దయచేసి ఆత్మీయ సంబంధమైన విషయాల్లో నిర్లక్ష్యం చేయకుండా దైవజనులు చెప్తున్న మాటలకు లోబడి దైవ వాక్కును పరిసయ్యులు బాప్తిస్మము పొందకుండా ఉన్నందున వారు ఏం చేశారో తెలుసా? దేవుని యొక్క సంకల్పమును, వారి పట్ల దేవునికి ఉన్న సంకల్పమును వారు నిరాకరించారంట. మరి ఈరోజు మనము ఇంకా బాప్తిజం తీసుకోవట్లేదు, ఇంకా సమయం ఉంది అంటే ఈ రాత్రి సమయంలోనే ఇక్కడ కూడిక జరుగుతున్నప్పుడే ఈ క్షణంలో దేవుని రాకడొస్తే మరి బాప్తిజం పొందకుండా ఉంటే దేవుని రాకడలో మనం ఎత్తబడలేం. కాబట్టి మరి యవ్వన బిడ్డలమైన మీరందరూ కూడా, మరి మైకేల్ తమ్ముడు కూడా యవ్వనస్తుల కొరకు ఎంతో ప్రయాసపడుతున్నారు. దైవజనులు అంకులు ఇంకా అనిల్ అన్న అందరూ కూడా ప్రయాసపడుతున్నప్పుడు మరి మీరు కూడా దేవుని వాక్యాన్ని వింటూ ఇంకనూ దేవునికి దగ్గరగా ఉండాలని ఒక అక్కగా ఆంటీగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మేము యవ్వన దశలో ఉన్నప్పుడు నేర్చుకున్న ఆ మాటలే అనిల్ అన్న యూత్ మీటింగ్ లో చెప్పడము, దేవుని వాక్యాలు నేర్పించడం ద్వారానే ఈరోజు మేము ఇక్కడ నిలబడి దేవుని మాటలే మమ్మల్ని తొట్టిల్లకుండా కాపాడగలిగాయని నేనైతే నమ్ముతున్నాను. కాబట్టి ఆలస్యం చేయకుండా దేవుని సన్నిధిలో సిద్ధపడతారని కోరుకుంటున్నాను. దేవుడు ఈ చిన్న సాక్ష్యం దీవించును గాక. సమయం ఇచ్చిన దైవజనులకి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమగలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, ఈ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు. సహోదరుడు సాగర్, ఓ మా ప్రియమైన తండ్రి, పాప సంధ్యాన్ని బట్టి వారి దాంపత్య జీవితంలో మీరు అనుగ్రహించిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. బిడ్డలను కంటికి రెప్పల బాల్యదినాల నుంచి కాపాడుతూ శారీరకంగా మాత్రమే కాకుండా ఆత్మీయంగా కూడా బిడ్డలు ఎదగడానికి మీరు అనుగ్రహించిన కృపంతను బట్టి వందనాలు. ప్రత్యేకంగా సహనా ఫీబే విషయంలో మీరు చూపిన మీ అనంతకాల సంకల్పాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రియమైన తండ్రి, ఆ బిడ్డ తన యవన దశలో ఓ మా ప్రియమైన తండ్రి ప్రత్యేకంగా మీ కొరకు సాక్షిగా జీవించడానికి కృపనిమ్మని ప్రార్థన చేస్తున్నాం. తన సాక్ష్యం ఏదైతే నేడున్నదో అంతం వరకు అటు సాక్ష్యాన్ని కాపాడుకొని తల్లిదండ్రులకు ప్రత్యేకంగా మీ నామానికి మహిమకరమైన జీవితం జీవించడానికి కృప చూపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున దీనులమై వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రాముఖ్యమైన సమయానికి వచ్చా మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు ఐజాక్ అంకుల్ గారు వాక్యాన్ని అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం.